హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు మన ముందున్నారు ఎస్ఏ కుమార్ గారు. మనకి ఉన్న డౌట్స్ మనం సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఇప్పుడు మాస్టర్బేషన్ చేసుకుంటాం. మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు అది ఒకసారి చేసుకుంటాం, 2 సార్లు చేసుకుంటాం, ఇప్పుడు 5-6 సార్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు డైలీ అసలు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా హెల్త్లో ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, హార్మ్ఫుల్ ఏమైనా అవుతుందా? 100% హార్మ్ఫుల్. దట్ ఈస్ కంప్లీట్లీ హార్మ్ఫుల్. బట్ ఎప్పుడో ఒకసారి సపోజ్ అంతా తట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఒకరికి సపోజ్ సరిగా నిద్ర రావట్లేదు అండ్ ఆల్వేస్ సమ్ సార్ట్ ఆఫ్ థాట్స్ ఆర్ కమింగ్ ఇన్ ద మైండ్. అంటే సపోజ్ ఒక అమ్మాయి గురించి మీరు ఆలోచించారు, లేకపోతే ఒక ప్రోన్ మూవీ చూసి మీరు అన్నీ ఆలోచిస్తున్నారు. ఓకే, ఆ టైపు బ్రెయిన్ మీకు టోటల్గా డిస్టర్బ్ అయిపోయి మీకు నిద్ర రావట్లేదు. ఆ టైంలో మీరు ఇన్కేస్ చేశారంటే ఓకే, బట్ దట్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ టెండెన్సీ. ఒక టెండెన్సీగా మారిపోకూడదు. డైలీ బేసిస్లో చేస్తే మనకు ఏమవుతుందంటే అంగంలో నార్మల్గా మనకు చిన్న చిన్న మైక్రో నర్వ్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ లేయర్లు ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న నరాలన్నీ ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతాయి. బికాజ్ అవర్ హ్యాండ్ స్కిన్, మనకు ఎక్కడ అరిచేయికి ఉన్న స్కిన్ కొంచెం రఫ్గా ఉంటుంది. సో మనము ఏమవుతుందంటే మనం మాస్టర్బేషన్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఆ నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోతే అంటే ఒక్కసారి 2 సార్లు కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం మాస్టర్బేషన్ చేస్తూ ఉంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి తర్వాత ఏమవుతుందంటే మనకు రక్త ప్రవాహం అక్కడ సరిగా ఉండవు. సో సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఏమవుతుందంటే మనకు మనకు మాస్టర్ కూడా సరిగా లేవద్దు అన్నమాట. అట్లా ఈ అంగం సరిగా లేవకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది కదా. అప్పుడు అగైన్ మనకు మ్యారేజ్ అయిన తర్వాత మనం నార్మల్గా ఇంటర్కోర్స్ చేయాలంటే కష్టమైపోతాయి. ఒక ఫీమేల్ పార్ట్నర్కు మనం సాటిస్ఫై చేయాలంటే కష్టమైపోతాయి. ఓకే, సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాస్టర్బేషన్ చేసుకున్న తర్వాత స్పెమ్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు యూరిన్ వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంటుంది. అది ఎందుకు అట్లా అనిపిస్తుంటుంది? మాస్టర్బేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ ఆర్ ఎనీ స్టెప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లామేషన్ ఉంటే అప్పుడు ఎలాంటి వాళ్ళకు మనకు కొంచెం యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి రావడం అవకాశం ఉంది. అండ్ మాస్టర్బేషన్ చేయకముందే సపోజ్ మీరు పూర్తిగా కంప్లీట్గా మంచి నీళ్ళు బాగా తాగారనుకో, ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేకపోతే జస్ట్ 5-10 minutes బిఫోర్ మీరు ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ ఇన్ జనరల్ ఏమైనా ప్రాబ్లం లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఏమైనా ఇన్ఫ్లామేషన్ ఉంటే అప్పుడు నొప్పి రావడం అవకాశం ఉంది. అంటే అప్పుడప్పుడు కొంచెం యూరిన్ వెళ్తుంటే ఎల్లోగా రావడం, మంట పుట్టడం ఇట్లా జరుగుతుంటాయి కదా, అది రీజన్స్ ఏంటిదంటారు? డిహైడ్రేషన్ ఉంటే కూడా ఎట్లా అవుతుంది అంటే మనం సరిగా నీళ్ళు తాగకపోతే మన బాడీకు నార్మల్గా 4 to 5 liters వాటర్ కావాలి ఒక అడల్ట్ బాడీలో. అండ్ మనం అంతా తాగకపోతే కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్, ఎప్పుడైనా సరే మనము సపోజ్ చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, దాంతోపాటు మనము యాసిడిక్ ఫుడ్ అని తీసుకుంటాం, నార్మల్గా మనం హోటల్ ఫుడ్ తింటూనే ఉంటాం. ఇది అన్నీ చేస్తూ ఉంటే దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్ ఫుడ్ ఆర్ కంప్లీట్లీ యాసిడిక్. ఏదైనా తినండి, ఎనీథింగ్ ఈజ్ బికమ్ ప్రాసెస్, దట్ ఈజ్ బికమ్ యాసిడిక్. సో ఆ యాసిడిక్ రియాక్షన్ మన బాడీలో ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతమందికి ఎట్లా అవుతుంది, ఇన్కేస్ ఎలా ఏమైనా డిహైడ్రేషన్ ద్వారా ఎట్లా అవుతుంది అంటే మనము నార్మల్గా వాటర్ తాగితే ఒక 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ ఇట్లా తాగేస్తే మీకు అగైన్ నార్మలైజ్ అయిపోతాయి. బట్ బాడీకు డిహైడ్రేషన్ ఉండకూడదు. డిహైడ్రేషన్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు బాడీకి. ఓకేనా? సో హైడ్రేట్ చేయాలంటే వాటర్ ఈజ్ ద ఆల్టర్నేట్ సోర్స్, మనం తాగుతూనే ఉండాలి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ చేస్తున్నప్పుడు మనకు లాస్ ఏంటి అని, ఇది కూడా ఒక రీజన్. అక్కడ మీ మైండ్లో అది కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు మాస్టర్బేషన్ చేశారు, ఓకే, నార్మలీ ఆల్ ద సెక్సాలజిస్ట్ దే ఆర్ టెలింగ్ ఏంటంటే మాస్టర్బేషన్ చేస్తే మంచిది అని చెప్తారు. బట్ అక్కడ మంచిది కాదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పామ్ కౌంట్. ఓకేనా? స్పామ్ కౌంట్ మనకు జనరేషన్ అవ్వాలంటే ఓకే, చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది మన బాడీలో. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పామ్ కౌంట్. మనకు సీమెన్ పరంగా ఆలోచించాలి. సీమెన్ అంటే టోటల్ హోల్ సెనారియో ఆఫ్ ద డిశ్చార్జ్, దట్ ఈస్ కాల్డ్ సీమెన్. మనకు వచ్చిన ఫ్లూయిడ్ మొత్తం టోటల్గా చూస్తే
సీమెన్లు చాలా రకరకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ మనకు ఎనర్జీ ఉంది, ప్రోటీన్ ఉన్నాయి, మినరల్స్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఈవెన్ అలాంగ్ విత్ ది స్పామ్ కౌంట్ ఏమవుతుంది, స్పామ్ దానిలో ఉంది, బట్ స్పామ్తో పాటు మీకు ఎనర్జీ కూడా లాస్ అవుతుంది, ప్రోటీన్ లాస్ అవుతుంది, మీకు ఈవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కూడా లాస్ అవుతుంది బాడీ నుంచి. సో మీరు ఎన్నిసారి మీరు మాస్టర్బేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అన్నిసారి మీకు అంతా లాస్ అవుతుంది. ఇప్పుడు అట్లా డైలీ చేయడం వల్ల ఏమన్నా స్పమ్ వీక్ అవుతుంది అంటారా? డైలీ మీరు చేయడం వల్ల మీకు స్పామ్ వీక్ కాదు, బట్ ఏమవుతుందంటే లైక్ ఎనర్జీ లెవెల్ మీ బాడీలో తగ్గిపోతాయి. ఓకే, ఎనర్జీ లెవెల్ తగ్గిపోతాయి. అండ్ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైనా సరే తగ్గితే అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్కు అఫెక్ట్ అవుతాయి. సో మీరు ఒక పని మీద కానీ ఒక పర్టికులర్ వర్క్ మీద కానీ ఎలా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అట్లా చేయలేరు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బ తగులుతాయి. అండ్ బ్రెయిన్ మనకు ఎలా పని చేయాల్సింది ఆ టైప్ పని చేయరు. సో అందుకని అప్పుడు పాతకాలంలో చెప్పేవాళ్ళు ఏంటంటే బ్రహ్మచర్య మీరు పాలన చేశారంటే యూ విల్ బి ఆల్వేస్ సక్సెస్ఫుల్ అని చెప్తారు. ఓకే, సో బట్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని మనం అనుకోవాలి. బట్ ఇక్కడ ఏముందంటే లైక్ ఎలాంగ్ విత్ దట్ సిమెన్ డిశ్చార్జ్ మనకు ప్రోటీన్ లాస్ జరుగుతుంది, మనకు న్యూట్రిషనల్ వాల్యూ లాస్ జరుగుతుంది, బాడీ నుంచి ఎనర్జీ లాస్ జరుగుతుంది. కాబట్టి మనం డైలీ బేసిస్లో అది చేస్తే మన బాడీకి నష్టం అది. సో చేయకుండా మనం ఎప్పుడు అంత అవసరం ఉంటే మనం చేయడమే మంచిది, లేకపోతే చేయకూడదు.